మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు బుధవారం చాలా మంచి రోజు కనుక పసుపు నీళ్లతో ఇలా చేయండి. చాలు 60 నిమిషాలలో సమస్యలన్నీ కూడా పోతాయి. లక్షలు కాదు కోట్లు వస్తాయి. బుధవారం పూట ఇలా పసుపు నీళ్ల పరిహారం చేయటం వలన అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఈ పసుపు నీళ్ల పరిహారాన్ని బుధవారం రోజు రాత్రి సమయంలో చేసుకుంటే అద్భుతమైన ఫలితాలను చూడగలుగుతారు. డబ్బుకు డబ్బు వస్తుంది, మంచికి మంచి వస్తుంది. ఈ పసుపు నీళ్ల పరిహారం మనకు 60 నిమిషాల్లోనే ఫలితాలను చూపుతుంది. అంత చక్కటి ఫలితాలు వస్తాయి కనుక నమ్మకంగా ఈ పరిహారం చేసుకోండి. పసుపు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. పసుపు మంగళకరమైనది, శుభకరమైనది, చాలా అద్భుతమైనది. అద్భుతాలను సృష్టిస్తుంది. మనకు ఉండే కష్టాలని, సమస్యల్ని తొలగించే శక్తి పసుపుకు ఉంది. విపరీతంగా ధనాన్ని ఆకర్షించే శక్తి పసుపుకు ఉంది కనుక పసుపును నీటిలో కలిపి ఆ పసుపు నీటితో ఈ పరిహారం చేసుకోండి. ఖచ్చితంగా 60 నిమిషాల్లో అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మీ సంపాదన అనేది విపరీతంగా పెరుగుతుంది. మరి ఇంతకీ బుధవారం రోజు పసుపు నీటితో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు పాము జాతిని కాపాడిన జీమూత వాహనుడి యొక్క కథను విందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. పూర్వం జిమూత కేతువు అనే చక్రవర్తి ఉండేవాడు. ఆయన కుమారుడే జిమూత వాహనుడు. రాకుమారుడైన జిమూత వాహనుడు చిన్నప్పటి నుంచి రాజ్య ప్రజల పట్లే కాదు అన్ని ప్రాణుల పట్ల కారుణ్యంతో ఉండేవాడు. తండ్రి తర్వాత రాజ్యాన్ని పాలించేది తానే అన్న అహంకారం కానీ, తన మాటకు ఎదురు లేదన్న దుడుకు కానీ అతనిలో లేసమైనా కనిపించేవి కావు. చక్రవర్తికి వయసు మీద పడగానే తన రాజ్యభారాన్ని జిమూత వాహనుడికి అందించి వాన ప్రస్థానికి బయలుదేరాడు. తల్లిదండ్రుల పట్ల అనురాగం కలిగిన జిమూత వాహనుడు తరచూ వారిని సేవించుకునేందుకు అడవిలో ఉన్న పర్ణశాలకు చేరుకునేవాడు. ఒకసారి అడవిలో విశ్వవసు అనే రాజుగారి కుమార్తె అయిన మలయవతిని చూసి ప్రేమలో పడ్డాడు జిమూత వాహనుడు. ఆమె ఫలానా రాజుగారి కుమార్తె అన్న విషయం అతనికి తెలియదు. తనను జిమూత వాహనుడు చూసిన విషయం మలయవతికి తెలియదు. కానీ నీ మనసులో ఎవరైనా ఉంటే చెప్పు, వారితో పెళ్లి చేస్తా అని మలయవతి అన్న గారైన మిత్రవసు అడిగినప్పుడు ఈ ప్రపంచంలోకెల్లా ఉత్తమముడైన జిమూత వాహనుడనే నేను పెళ్లి చేసుకుంటాను అని తన మనసులోని మాటను చెప్తుంది మలయవతి. తన చెల్లెలి కోరికను నెరవేర్చేందుకు జిమూత వాహనుడి దగ్గరకు బయలుదేరతాడు మిత్రవసు. కానీ తాను అడవిలో ఒక అందగత్తెను చూశానని, ఆమెను తప్ప మరెవ్వరినీ వివాహం చేసుకోనని కుండబద్దలు కొడతాడు జిమూతుడు. తనను వివాహం చేసుకునేందుకు జిమూత వాహనుడు తిరస్కరించాడని తెలియగానే ఆత్మహత్యకు పాల్పడుతుంది మలయవతి. ఆఖరి నిమిషంలో అసలు విషయం తెలియటంతో వారి ప్రేమ కథ సుఖవంతమవుతుంది. కానీ ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. ఒకరోజు జిమూతుడు అడవిలో విహారం చేస్తూ ఉండగా ఒక తెల్లని గుంట కనిపించింది. అదేమిటా అని కుతూహలంతో దగ్గరకు వెళ్ళి చూసిన అతను అవన్నీ ఎముకల పోగులు అని తెలుసుకొని ఆశ్చర్యపోతాడు. ఇంతలో అతనికి ఎవరో ఏడుస్తున్న శబ్దం వినిపిస్తుంది. ఆ శబ్దాన్ని అనుసరించిన జిమూత వాహనుడికి ఒక ముసలిపాము కనిపిస్తుంది. అప్పుడు ఆ పాము దగ్గరకు వెళ్ళి జిమూతుడు, అమ్మా, నువ్వెవరు? ఎందుకిలా ఏడుస్తూ ఉన్నావు? ఆ ఎముకల గుట్ట ఏమిటి అని అడుగుతాడు. ఏం చెప్పమంటారు? ఆ విష్ణుమూర్తికి వాహనమైన గరుత్మంతుడు మా జాతిని నిర్మూలించేందుకు కంకణం కట్టుకున్నాడు. రోజూ మా మీద పడి మమ్మల్ని చీల్చి చెండాడుతున్నాడు. అతని బాధ తట్టుకోలేని మేము ఇలా రోజూ మా మీద పడి అలజడిని కలిగించవద్దు. రోజూ మాలో ఎవరో ఒకరం స్వచ్ఛందంగా నీకు ఆహారమవుతాము అని వేడుకున్నాము. రేపు నా కుమారుడైన శంఖచూడుని వంతు, అందుకే ఈ వేదన అని చెప్పుకొచ్చింది ఆ వృద్ధురాలు. ఆ మాటలు విన్న జిమూత వాహనుడి మనసు కరిగిపోయింది. తాను జీవితంలో అన్ని సుఖాలను చవిచూశాడు, సకల భోగాలను అనుభవించేశాడు. పైగా గరుత్మంతుని హింస ఇలాగే కొనసాగితే ఈ ప్రపంచంలో పాము అన్న ప్రాణి ఏదీ మిగలదు. శంఖచూరుడికి బదులుగా తను గనుక గరుత్మంతుడికి ఆహారంగా మారితే అతని ప్రాణాన్ని కాపాడటమే కాదు, ఒక జాతి నాశనం కాకుండా రక్షించినట్లు అవుతుంది అని ఇలా పరిపరి విధాలుగా ఆలోచించిన జిమూత వాహనుడు
శంఖచూరుడికి బదులుగా మర్నాడు తానే గరుత్మంతుడికి ఆహారంగా మారేందుకు సిద్ధపడ్డాడు. మర్నాడు గరుత్మంతుడు అనుకున్న సమయానికి రానే వచ్చాడు. భారీ కాయుడైన గరుత్మంతుడికి బలిపీఠం మీద ఉన్నది ఎవరో తెలియలేదు. తన మానాన తాను ఆ శరీరాన్ని పొడిచి పొడిచి చంపసాగాడు. ఇంతలో అక్కడికి చేరుకున్నాడు మిత్రవసువు. గరుత్మంత, నీ ముందు ఎవరు ఉన్నారో కూడా సరిచూసుకోనంతగా కళ్ళు మూసుకుపోయాయా? నీ కాలి కింద ఉన్నది నాలాంటి మనిషే కాని పాము కాదు. దయచేసి అతన్ని వదిలిపెట్టు. ఒక అల్పమైన ప్రాణి కోసం తన జీవితాన్నే బలి ఇవ్వడానికి సిద్ధపడిన అతని త్యాగాన్ని గుర్తించు అని వేడుకున్నాడు. మిత్రవసువు మాటలకు కింద చూసిన గరుత్మంతుడికి తాను చేసిన తప్పు తెలిసి వచ్చింది. కానీ జిమూత వాహనుడిలో ప్రాణం అప్పటికే అడుగంటింది. చేసిన తప్పుకు తనను తాను తెగ నిందించుకున్నాడు గరుత్మంతుడు. కానీ ఏం లాభం? జరగాల్సిన నష్టం జరిగిపోయింది. విషయం తెలుసుకుని అక్కడికి చేరుకుని జిమూత వాహనుడి కుటుంబం బోరున విలపించసాగింది. వారి దుఃఖాన్ని చూసిన గరుత్మంతుడికి ఏం చెయ్యాలో పాలుపోలేదు. వెంటనే స్వర్గంలోనికి వెళ్ళి అమృత బండాన్ని తీసుకుని వచ్చాడు. దానితో జిమూత వాహనుడిలో కొండగట్టిన ప్రాణం తిరిగి మేల్కొంది. తన ప్రాణాలను తిరిగి దక్కించుకున్న జిమూత వాహనుడు సంతోషించలేదు సరికదా. సాటి జీవులు నిరంతరం గరుత్మంతుడికి ఆహారంగా మారుతూ ఉంటే దాన్ని చూస్తూ గడిపే జీవితం ఎందుకు అని దుఃఖించాడు. జిమూత వాహనుడి దుఃఖం గరుత్మంతుల్లో సైతం పరివర్తన కలిగించింది. ఇక మీదట తాను పాముల జోలికి పోనని జిమూతునికి వాగ్దానం చేశాడు. అంతేకాదు, తాను తెచ్చిన అమృతాన్ని ఆ ఎముకల గుట్ట మీద పోసి తాను చంపిన పాములన్నిటినీ కూడా తిరిగి బ్రతికించాడు. అలా ప్రాణం ఎవరిదైనా ఒక్కటే అని నిరూపించిన జిమూత వాహనుడు తన దీక్షతో ఏకంగా ఒక జాతినే కాపాడిన వాడయ్యాడు. ఇక వీడియోలోకి వస్తే, బుధవారం రోజు చక్కగా సాయంత్రం 6 తర్వాత ఒక గాజు గ్లాసును తీసుకోండి. తీసుకొని దానిలో సగానికి పైగా నీళ్లు పోయండి. ఆ నీటిలో 1 స్పూన్ పసుపు వేయండి. అలా వేయటం వలన పసుపు నీళ్లు రెడీ అవుతాయి. తర్వాత ఆ పసుపు నీటిలో చిటికెడంతా గల్లులుప్పు కూడా వేయండి. అప్పుడు ఆ నీటికి నెగిటివ్ ఎనర్జీని కూడా తొలగించే శక్తి వస్తుంది. ఆ తరువాత 1 ఎండుమిరపకాయను తీసుకొని 2 ముక్కలుగా విరిచి ఆ 2 ఎండుమిరపకాయ ముక్కలను పసుపు నీటిలో వేయండి. వారిలో 2 మిరియపు గింజలను కూడా తీసుకొని ఈ పసుపు నీటిలో వేయండి. ఇలా పసుపు నీటిలో కొంచెం గల్లులుప్పును, ఎండుమిరపకాయలను, 2 మిరియాలను వేసేసి ఆ తర్వాత ఈ నీళ్ల గ్లాసును మీ ఎడమ చేతిలో పట్టుకొని మీ తల చుట్టూ 7 సార్లు తిప్పుకోండి. దిష్టి తీసినట్లుగా తిప్పుకోండి, సరిపోతుంది. అలా తిప్పేటప్పుడు మాకు ఉన్న దరిద్రము, కష్టాలు, ధన సమస్యలు అన్నీ పోవాలి అని మనస్ఫూర్తిగా సంకల్పం చెప్పుకోండి. చెడంతా పోయి మేము ఉన్నత స్థాయికి ఎదగాలని సంకల్పం చెప్పుకుంటూ పసుపు నీటి గ్లాసును తల చుట్టూ తిప్పేసి ఆ తర్వాత ఈ పసుపు నీటిని తీసుకుని వెళ్ళి ఏదైనా ఒక పిచ్చి చెట్టు మీద పోసేయండి. ఇంట్లో పెంచుకునే చెట్టు మీద కాకుండా పిచ్చి చెట్లు ఉంటాయి కదా, ఆ చెట్ల మీద పోసేయండి. ఇక్కడ ఇంకొక విషయం ఏమిటి అంటే, ఈ పరిహారాన్ని కేవలం ఇంటి యజమాని మాత్రమే చేయాలి, లేదా ఆయన భార్య మాత్రమే చేయాలి. అందరూ చేయవలసిన అవసరం లేదు. ఇలా పసుపు నీళ్లతో బుధవారం రోజు ఈ చిన్న పరిహారం చేస్తే 60 నిమిషాల్లో ఏదో ఒక అద్భుతం జరుగుతుంది. 60 నిమిషాల్లో ఫలితాలు వస్తాయి. మీ సంపాదన విపరీతంగా పెరుగుతుంది. 100ల నుండి వేలకు, వేల నుండి లక్షలకు, లక్షల నుండి కోట్లకు, కోట్ల నుండి వేలాది కోట్లకు పెరుగుతుంది. అంటే ఈ పరిహారం చేసేసి ఇంట్లో ఏ పని చేయకుండా ఇంట్లో కూర్చుంటే మీ సంపాదన పెరగదు. మీరు మానవ ప్రయత్నం చేస్తూ ఉంటేనే దైవానుగ్రహం కోసం ఈ పరిహారం చేయండి. అప్పుడు ఖచ్చితంగా ఫలితం వస్తుంది. కనుక ప్రతి ఒక్కరూ కూడా బుధవారం రోజు సాయంత్రం 6 తర్వాత పసుపు నీటితో ఈ పరిహారాన్ని చేయండి. మీ సంపాదన పెంచుకుని ఆనందంగా జీవించండి. బుధవారం రోజు రాత్రి 7 లోపు మందార పువ్వుతో ఈ చిన్న పరిహారం చేస్తే చాలు. ఇల్లు కట్టుకుంటారు, భూములు కొనుక్కుంటారు, కోరినంత ధనం వస్తుంది. ఈ రోజుల్లో చాలామంది ఇల్లు కట్టుకోవాలని, భూములు కొనుక్కోవాలని ఎంతో ఆశపడుతూ ఉంటారు. కానీ అలా భూములు కొనుక్కోవడానికి చేతిలో డబ్బులు ఉండవు. కొంతమందికి అయితే చేతిలో డబ్బులు ఉన్నా భూములు కొనలేరు, ఇల్లు కట్టుకోలేరు. కానీ భూములు కొనాలి, ఇల్లు కట్టుకోవాలి అనే కోరిక మాత్రం ఉంటుంది. ఇలా భూములు కొనాలనే కోరిక ఉన్నవారు బుధవారం రోజు రాత్రి 7 లోపు
మందార పువ్వుతో ఒక చిన్న పరిహారం చేస్తే మీరు వద్దన్న భూములు కొంటూనే ఉంటారు, ఇల్లు కడుతూనే ఉంటారని సిద్ధశాస్త్రం చెప్తోంది. మరి ఏం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. మందార పూలు తెలుపు, పసుపు, కాషాయం ఇంకా అనేక రంగుల్లో ఉంటాయి. ఈ చెట్టు నక్షత్రాకార కేశాలతో అన్ని కాలాల్లో పెరిగే పొద. మిగతా పూలల్లా ఇది ఒక కాలంలో కాక అన్ని కాలాల్లో పూస్తుంది. అందుకే భగవంతుని అర్చించేవారు తప్పనిసరిగా తమ ఇళ్లల్లో ఈ మందార పూలను పెంచుతారు. కొన్ని జాతుల మందారాలు గుట్టగా వస్తే మరికొన్ని చెట్లు చిన్న చెట్టుగా ఎత్తుగా కూడా పెరుగుతాయి. సాధారణంగా మన తెలుగువారు ప్రతి ఒక్కరూ కూడా తమ ఇళ్ల ముందు లేదా ఇళ్ల దగ్గర మందార చెట్టు పెంచుతూ ఉంటారు. పూజ కోసం కావచ్చు, అందం కోసం కావచ్చు, ప్రతి ఊరిలో మందార చెట్టు కనిపిస్తుంది. పల్లెటూరు, పట్టణం అనే తేడా లేదు. భారతదేశంలో అన్ని చోట్ల మందార చెట్లు కనిపిస్తాయి. మందార పూలను ఆడవారు జడలో కూడా పెట్టుకుంటూ ఉంటారు. ఇటువంటి మందార పూలతో బుధవారం రోజు ఒక చిన్న పరిహారం చేసుకుంటే భూములు కొనే అవకాశం, ఇల్లు కట్టుకునే అవకాశం వస్తుందని, సరిపడా ధనం వస్తుందని, ఆటంకాలు తొలగిపోతాయని పెద్దలు చెప్తూ ఉన్నారు. మరి ఏం చేయాలి అంటే, బుధవారం రోజు ఉదయం చక్కగా ఒక మందార పువ్వును తీసుకోండి. ఎటువంటి పురుగులు, చిరుగులు లేకుండా ఉన్న పువ్వును తీసుకోవాలి. బుధవారం ఉదయం చక్కగా స్నానం చేసుకున్న తర్వాత మందార పువ్వు తెచ్చుకుని ఆ పువ్వును రాగి చెంబులో నీళ్లు తీసుకొని ఆ నీళ్లల్లో వెయ్యండి. తర్వాత ఒక తెల్ల పేపర్ తీసుకుని ఆ పేపర్ మీద నాకు భూములు కొనే యోగం కావాలి, ఇల్లు కట్టుకునే యోగం కావాలి అని గ్రీన్ పెన్తో రాసి మడత పెట్టండి. ఈ పేపర్ను పూజగదిలో ఒక మూలన పెట్టి ఆ పేపర్ మీద మందార పువ్వు వేసిన రాగి చెంబుని పెట్టి వదిలివేయండి. మళ్ళీ బుధవారం సాయంత్రం 7 లోపు పూజగదిలోనికి వెళ్ళండి. వెళ్ళి ఆ రాగి చెంబును తీసి దానిలోని నీటిని ఎక్కడైనా సరే చెట్టు మొదట్లో పోసేయండి. మందార పువ్వును కూడా చెట్టు మొదట్లో పడేయండి. మీ కోరిక రాసిన పేపర్ను దేవుడి దగ్గర పెట్టి ప్రతిరోజు ధూపం, దీపం, నైవేద్యాలు చూపించండి. మళ్ళీ బుధవారం రోజు ఈ పేపర్ మీద రాగి చెంబు నీటిలో మందార పువ్వు వేసి పెట్టి మీ కోరిక చెప్పుకోండి. ఇలా మొత్తం 7 బుధవారాలు చేయండి. 7 బుధవారాలు పూర్తయిపోయిన తర్వాత ఆ పేపర్ను తీసుకుని వెళ్ళి ఎవ్వరూ నడవని చోట భూమిలో పాతిపెట్టేయండి. ఇలా పాతి పెడితే ఖచ్చితంగా మీ కోరిక తీరుతుంది. ఆ భూదేవే మీకు ఏదో ఒక విధంగా సహాయం చేస్తుంది. భూములు కొనుక్కునే యోగాన్ని, ఇల్లు కట్టుకునే యోగాన్ని కలుగజేస్తుంది. కాబట్టి భూములు కొనాలి అని కోరుకునేవారు తప్పకుండా బుధవారం రోజు ఈ చిన్న పరిహారం చేసి శుభ ఫలితాలను పొంది కుటుంబంతో సంతోషంగా జీవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.